హాయ్ మళ్ళీ. హాయ్ బ్రో. నీ ఫ్రెండ్ నరేష్ రాలేదా? రాలేదు బ్రో. అదేంటి, నీ ఫ్రెండే కదా, పిలుచుకొని రావచ్చు కదా. ఇప్పుడు వాడిని పిలవాలి, వాడు రావాలి, నేను వెయిట్ చేయాలి. ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఈ ఫ్రెండ్షిప్ అంతా టైం వేస్ట్ బ్రో, అందుకే పిలవలేదు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ లింక్ పంపిన, చూసిల్లారా మీరు? చూసాం రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బొక్కలే ఎవడు చూస్తాడు షార్ట్ ఫిల్మ్. చూడు బ్రదరు, ఇందాక నువ్వేదో చెప్తున్నావు కదా, ఫ్రెండ్షిప్ అంత టైం వేస్ట్ అవ్వరం అని చెప్పేసి. అది విన్నాను. నీకు ఫ్రెండ్ అవసరం ఎప్పుడో తెలుసా? నువ్వు పడిపోతున్నప్పుడు నీ చేయి పట్టుకొని నిలబెట్టడానికి. షార్ట్ ఫిల్మ్ ఏదో తీశాను, అందరూ చూసారా అని అడిగావు కదా నీ కొలీగ్స్ని. వాళ్ళు ఏం చెప్పారు? అబ్బా బాగుందిరా, సూపర్ రా, ఎక్సలెంట్ రా అని చెప్పారు కదా. నేను కూడా చూశాను ఆ షార్ట్ ఫిల్మ్. దానిలో 2.5 మినిట్ దగ్గర ఒక సీన్లో లైటింగ్ సరిగ్గా లేదు. ఓకే, 3.5 మినిట్ దగ్గర యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. ఇవన్నీ నీ కొలీగ్స్ చెప్పరు. ఎందుకో తెలుసా? నువ్వు హర్ట్ అవుతావు. అదే నీ ఫ్రెండ్ అనుకో, చెప్తాడు. ఎందుకంటే ఆ తప్పు మళ్ళీ నువ్వు చేయకుండా ఉంటావు. అర్థమైందా? ఇంకో విషయం చెప్పనా? నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు అనుకో, ఒక్క 10 నిమిషాలు నీ ఫ్రెండ్తో అలా కాఫీ తాగుతూ హ్యాపీగా మాట్లాడేవనుకో, నీ బాడీలో సెరటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదేంటో తెలుసా? మూడ్ స్టెబిలైజర్. అంటే నువ్వు అంతవరకు ఉన్న స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పోవడానికి, నీ మూడ్ స్టేబుల్ చేయడానికి ఆ హార్మోన్ ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. ఫ్రెండ్షిప్ టైం వేస్ట్ అని ఇంకెప్పుడు చెప్పాలి. ఓకేనా? బ్రో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో.